మీ ఇంటి మధ్య భాగంలో పిల్లర్ ఉందా? ఆ పిల్లర్ వల్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మీరు తెలుసుకున్నారా? అయితే మీకోసం ఈ ఎపిసోడ్. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. దాదాపుగా 20 నుంచి 30 రోజులు కావస్తోంది వీడియోస్ అనేవి మీనావాస్తులో టెలికాస్ట్ చేయలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎన్నో పాత గృహాలు రావడం జరిగింది. కొత్త గృహాలని గృహప్రవేశానికి క్లయింట్స్ అనేవి పిలవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని కొత్త గృహాలు కట్టబోయే భూమి పూజలు చేయడం జరిగింది. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ పాత గృహాలను ఏవైతే విజిట్కి వచ్చిన తర్వాత చూసామో దానిలో ఏవి సర్వసాధారణమైన వాస్తు లోపాలుగా ఉన్నాయి. ఈరోజు అదే ఎపిసోడ్ని మీ అందరికీ టెలికాస్ట్ చేస్తున్నాము. సర్వసాధారణంగా ఉన్న వాస్తు లోపాలు ఏమిటి? ఇక్కడ మీ అందరి కోసం శ్లోకం అనేది ఇవ్వడం జరిగింది. స్తంభ కేంద్రీయ భాగే తు గృహనాశకరో భవేత్. చూడండి ఏమని చెప్తుంది. ఒక స్తంభము కేంద్రీయ భాగములో ఉన్నట్లయితే, దేని కేంద్రీయ భాగంలో? గృహం కేంద్రీయ భాగంలో ఉన్నట్లయితే ఆ గృహం నాశకరో భవేత్, నాశనం అవుతుంది అని ఇక్కడ ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఇది మీ యొక్క గృహం అనుకుందాం. డయాగ్నల్స్ తీసుకున్నట్లయితే ఇంటి యొక్క కేంద్ర భాగము ఎగ్జాక్ట్గా మధ్యస్థానం వస్తుంది. ఈ ఎగ్జాక్ట్ మధ్యస్థానంలో ఇటీవల ఏం జరుగుతుంది? మీనావాస్తులో ప్రాక్టికల్గా పాత గృహాలు అన్నింటినీ చూడడం జరుగుతుంది. క్లయింట్స్ అందరూ పిలిచి కారణాలు అనేవి చెప్తూ ఫోన్లలో వారి యొక్క గృహాలను చూపించుకుంటున్నారు. ఎన్నో వాస్తు దోషాలతో ఆ గృహాలను కట్టడం జరిగింది. ఆ వాస్తు దోషాలలో అన్ని గృహాలు సర్వసాధారణంగా ఉన్న వాస్తు సమస్య ఏమిటి? ఇది కేంద్ర భాగంలో, ఆ ఇంటి యొక్క కేంద్ర భాగంలో స్తంభం ఉండడం, పిల్లర్ ఉండడం. చూద్దాం. ఇక్కడ ఒక స్తంభం, 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 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎన్నయ్యండి? 3, 6, 9. 9 పిల్లర్లు కలిసిన గృహాన్ని ప్రజలందరికీ ఇస్తున్నారు. వాస్తు వ్యక్తులు కావచ్చు, వేరే ఇతర వ్యక్తులు కావచ్చు. ఇంటి మధ్య భాగంలోనే పిల్లర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం శ్లోకం చూసుకున్నట్టయితే స్తంభ కేంద్రీయ భాగేతు గృహ నాశకరో భవేత్. ఇంటి మధ్య భాగంలో, ఇంటి మధ్య కేంద్రంలో ఒక పిల్లర్ ఉన్నట్లయితే ఆ గృహం నాశనం అవుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఇంత చాలా చక్కగా వివరించాను మీకు. అయినా కూడా 9 పిల్లర్లు కలిగిన ప్లాన్ని తెచ్చుకుంటారు. మరి కేంద్రీయ భాగం అంటే కొందరికి డౌట్ రావచ్చు. ఇక్కడ సార్ మా పిల్లర్ ఎగ్జాక్ట్ సెంటర్లో లేదు, కొంచెం పక్కకు జరిగింది ఉందండి. రండి, దానికోసం కూడా మీ అందరికీ రెడీ చేసి పెట్టాను. మనం గృహాన్ని ఈ విధంగా 3 భాగాలు, 3, 3, 9 భాగాలు వేసుకున్నట్లయితే ఇంటి యొక్క గర్భం వస్తుంది. చూసారా? ఇంటి యొక్క గర్భం మధ్య భాగం వస్తుంది. ఈ మధ్య భాగంలో పిల్లరా కేంద్రీయ భాగం అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మధ్యలో. మరి ఈ గర్భంలో పిల్లర్ ఎక్కడ వచ్చినా కూడా, గర్భంలో పిల్లర్ ఎక్కడ వచ్చినా కూడా గృహం నాశనం అవుతుంది. ఈ ఎగ్జాక్ట్ మధ్యలో రాకూడదు పిల్లర్, మొత్తం గర్భంలో కూడా పిల్లర్ అనేది రాకూడదు. ఆ విధంగా మనం చూసుకోవాలి మన గృహాన్ని నిర్మించుకునేటప్పుడు రాకుండా. ఇప్పుడు ఈ సమస్యతో పాటు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మధ్యలో పిల్లర్ ఇచ్చారు కదా, దానికి కింద ప్లింత్ బీమ్స్ అనేవి కూడా ఈ విధంగానే ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మధ్యలో పిల్లర్, దానికి ప్లింత్ బీమ్స్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఇస్తారు. ఇల్లు సర్వనాశనం అయిపోవడానికి, వాస్తు సమస్యలన్నీ మీ ఇంట్లో వచ్చి ఉండడానికి అతిపెద్ద కారణం ఇదండి. ఈ విధమైన పిల్లర్లు తీసుకోవడం, ఈ విధమైన ప్లింత్ బీమ్లు కట్టుకోవడం.
ఇంకా ఇది ఒక్కటి చేసి మీరు ఎంతమంది వాస్తు వ్యక్తులను పిలుచుకొని మీ ఇల్లుని చూపెట్టినా, డోర్ అటుపక్కకు పెట్టినా, మధ్యలో పెట్టినా, ఇంకెక్కడన్నా పెట్టినా, ఏ వాస్తు వ్యక్తినైనా తీసుకురండి, ఏ ఆయాది కొలతన్నా తీసుకురండి, మీ ఇంట్లో వాస్తు సమస్యలు ఎప్పటికీ ఉంటాయి, పోవు. కారణం ఏంది? విషయానికి సంబంధించిన మూలమే తప్పుగా ఉంటే మిగతాదంతా తప్పుగానే వస్తుంది. మీరు ఏం చేసినా కూడా, ఏ వాస్తు రెమెడీస్ పాటించినా కూడా దానికి ఫలితము ఉండదు. రైట్. ఇక్కడ ఈ విధంగా మనం తప్పులు చేసుకుంటున్నాం. మరియు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఎందరో వాస్తు వ్యక్తుల్ని పిలిపించుకున్న తర్వాత ప్రతి ఒక్క వాస్తు వ్యక్తి ఒక్కొక్క రెమెడీ చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా పాటించడం జరిగింది. ఎందుకోసం ఖచ్చితంగా పాటించారు అని అంటే, ఆయన ప్రాణాలపైకి వచ్చేసింది. ప్రతి వాస్తు వ్యక్తి చెప్పిన రెమెడీస్ని వాళ్ళు పాటించారు, ఖచ్చితంగా పాటించారండి. అయినా కూడా రిజల్ట్ లేదు. లాస్ట్కి మీనా వాస్తు వీడియోలు ఆ క్లయింట్ యొక్క ధర్మపత్ని చూడడంతో పిలిపించారు. అందరినీ ఎలా పిలిపించారో నన్ను కూడా ఆ విధంగానే పిలిపించారు. వారి యొక్క గృహం యొక్క కొలతలు చూడండి, ఇక్కడ రాశాను. 33 ఫీట్లు వెడల్పు, 64 ఫీట్లు పొడవు. ఇది లోపల కొలత. ఈ విధంగా కట్టారు. ఇంటి 16 ఫీట్లు 16 ఫీట్లు 16 16 ఈ విధంగా తీసుకొని ప్లింత్ బీమ్లు, పిల్లర్లు అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా 33 ఉందంటే ఇక్కడ 16కు పిల్లర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ప్లింత్ బీమ్ ఇలా వెళ్ళిపోయింది. ఇంటి మధ్య భాగంలోంచి ఇలా ప్లింత్ బీమ్ వెళ్ళిపోయిందండి. ఇటు 16 ఇటు 16. సో బీమ్ అనేది 1 ఫీట్ అనుకుందాం ఉదాహరణకి. ఇలా మధ్యలోంచి వెళ్ళిపోయింది. పిల్లర్లు చూడండి, 1 2 3 ఇలా ఈ విధంగా అన్ని పిల్లర్లు తీసుకున్నారు. ఇంటి మధ్య భాగంలో ఇక్కడ ఒక మెయిన్ పిల్లర్ వచ్చింది. ఏం జరుగుతుంది? గృహం కట్టిన ఒక 1.5 ఇయర్ తర్వాత వీళ్ళకి సమస్యలు మొదలయ్యాయి. ఒక 6 వాస్తు వ్యక్తుల్ని తీసుకొచ్చారు. ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి స్టార్ట్ అయిందండి. డాక్టర్స్ దగ్గర చూపించుకున్నారు. అది కడుపు నొప్పితో పాటు కొన్ని భయంకరమైన వ్యాధులకు గురి చేసింది. ఆయన చివరి స్టేజ్లో ఉన్నారు. దేనికి చివరి స్టేజ్లో? స్వర్గీయులు కావడానికి చివరి స్టేజ్లో ఉన్నారు. చివరగా మీనా వాస్తుని కూడా పిలిపించారు. నేను వారి యొక్క ప్లాన్ చూసిన తర్వాత, ఇల్లుని చూసిన తర్వాత నేను చెప్పాను, దీనికి ఎలాంటి వాస్తు రెమెడీస్ ఉండవు. కట్టిన గృహాన్ని గూల్పలేము, దానికి రెమెడీస్ ఇవ్వలేము. ఎందుకు? దానికి రెమెడీసే ఉండవు. ఇంటి మధ్య భాగంలో పిల్లర వేసిన గృహానికి, కేంద్రీయ భాగంలో పిల్లర వేసిన గృహానికి ఎలాంటి వాస్తు రెమెడీస్ ఉండవు. మీరు కాపర్ రాడ్ చుట్టుకోండి, ఎర్ర టేబుల్ పెట్టుకోండి, లేదా ఇంకేదో క్రిస్టల్స్ వచ్చినాయి అవి పెట్టుకోండి. మీరేం చేసినా వాస్తు రెమెడీస్, ఏం చేసినా ఏం పాటించినా వాస్తు టిప్స్ ఆ సమస్యకు, ఆ వాస్తు దోషానికి ఎలాంటి వాస్తు రెమెడీస్ చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉండదు అని నేను చెప్పాను. చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత గృహ యజమాని అనేది స్వర్గీయులు కావడం జరిగింది. చాలా కూడా బాధపడడం జరిగింది. అయితే చూడండి, అతి చిన్న గృహాలకి 16 ఇటు 16 వచ్చినా కూడా ఇంటి మధ్య భాగంలో ఇలా బీమ్ వేయకండి దయచేసి. ఇంటి మధ్య భాగంలో ఇలా ప్లింత్ బీమ్ వేసేసి పిల్లర్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి, నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుంది? మీనా వాస్తుకు వచ్చిన కేస్ స్టడీ ఏ విధంగా అయితే ఉందో అది చెప్పాను, అదే నెక్స్ట్ వాక్యంలో ఉంది. చూద్దాం. బ్రహ్మ స్థాన స్థిత స్తంభ స్వామినాశ్చ వినాశనం. చూడండి, బ్రహ్మస్థానములో స్తంభం ఉన్నట్లయితే ఆ గృహం యొక్క స్వామినాశ్చ వినాశనం, ఆ గృహ యజమాని యొక్క వినాశనం జరుగుతుంది. ఇక్కడ వాస్తుశాస్త్రము కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షుల చేత రచించబడింది. కానీ ఆధునికంగా వచ్చిన వాస్తుశాస్త్రం ఏ మహర్షి రాయలేదు. మనం మాత్రమే మనుషులం దాన్ని సర్దుబాటు చేసుకున్నాం. కానీ
పురాతన కాలంలో వచ్చిన వాస్తు విధానాలు పాటించకపోతే ఖచ్చితంగా వాస్తు దోషాలు వస్తాయి. ధన్యవాదాలు.